క్రీస్తునందు ప్రియమైన వార్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. బాప్తిసమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, మార్కు సువార్తికుడు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఒక వ్యక్తి ప్రవచనించిన ప్రవచనాన్ని నిన్నటి చూశాం. ఆ ప్రవక్తల ద్వారా తెలుపబడిన ఆ వ్యక్తి ఎవరో వెంటనే 4వ వచనంలో రివీల్ చేస్తున్నాడు. అంటే నిన్న మెస్సయ్య రాకడ కోసము ఒక మనిషి వచ్చి మార్గమును సరళం చేస్తాడు అని ప్రవచనాలను చూపించాడు. ఇప్పుడు ఆ ప్రవచనాల్లో చెప్పబడిన వ్యక్తి ఎవరు అనటానికి అతని పేరు మార్కు సువార్తికుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అతనే బాప్తిసమిచ్చు యోహాను. యోహాను అన్నది 1వ శతాబ్దం, ఇశ్రాయేలీల చరిత్రలో 1వ శతాబ్దంలో పాపులర్ పేరు. ఎక్కువ మంది ఆ పేరును పెట్టుకుంటూ ఉంటారు. యోహాను అనే మాటకు అర్థము ద లార్డ్ ఈజ్ గ్రేషియస్, అనగా దేవుడు దయగలవాడు అన్న మాట మనం చూస్తాం. సో యోహాను కాకుండా బాప్తిసమిచ్చి యోహాను అని ఎందుకు అన్నాడు అని అంటే, ఇప్పుడు మనకలాగా ఇంటి పేర్లుంటే మనం యోహాన ఎవరో అన్నప్పుడు వాళ్ళ ఇంటి పేరుతో చెప్పి ఫలానా యోహాను అని చెప్పచ్చు. మరి యూదులకు ఇంటి పేర్లు ఉండవు. సో వారి పనులను బట్టి, వారు వచ్చే ప్రాంతాన్ని బట్టి వారికి ఆ పేర్లు. ఇప్పుడు యోధా అనే పేర్లు చాలా ఉన్నాయి, కానీ ఇస్కరియోతు అన్న ప్రాంతం నుంచి వచ్చిన యోధా. అలాగే యోహానుకు ఒక పేరు. ఎవరా యోహాను అంటే, ఎక్కువగా బాప్తిస్మము గురించి ప్రవచించాడు లేదా ప్రకటించాడు ఆ వ్యక్తి అని రెఫర్ చేయటం కోసం బాప్తిసమిచ్చు యోహాను అనే మాటను మనం చూస్తాం. ఈ యోహాను ఎక్కువగా అరణ్యములో ఉండేవాడు. అరణ్యము అని అంటే మనుషులు ఎవరో లేని ప్రాంతం. అది అడవి అవ్వచ్చు, లేకపోతే ఎడారి అవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతపు సెట్టింగ్, యేసు ప్రభువారు ఉన్న ప్రాంతము అడవులు ఉండే అవకాశమే లేదు, అది ఎడారి ప్రాంతం. కాబట్టి అరణ్యము అన్నప్పుడు ఖచ్చితంగా అది ఎడారిని సూచిస్తుంది. యోహాను ఎక్కువగా ఎడారిలో ఉంటూ ఉండేవాడు. ఆ ఎడారిలో బాటసారులు వస్తూ పోతూ ఉండేవారికి యేసు ప్రభువారిని గురించిన మాటలను వివరిస్తూ వారికి బాప్తిసం ఇవ్వటం అన్నది యోహాను చేసే పని. అందుబట్టి యోహానుకు బాప్తిసం ఇచ్చు యోహాను అని అతడు తరచుగా అరణ్యంలో ఉంటున్నట్టుగా మనం చూస్తాం. నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం, రాజుకు ముందు వచ్చేవాడు దూత. ఆ దూత వచ్చి ఏం చేస్తాడు? రాజు మార్గాన్ని సరళం చేస్తాడు. రాజు రావటానికి ఆ పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క దూత బాప్తిసమిచ్చి యోహాను. మరి ఈయనేం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
మార్గాన్ని లేకపోతే ఆయన రాకడను తెలియపరచటానికి ముందు మార్గాన్ని సరళం చేయాలి. ఇప్పుడు ఆయన ఎలా సరళం చేశాడు? పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మము ప్రకటించుచు. సో యేసు ప్రభువారి యొక్క రాకడ లేకపోతే ప్రభువారి యొక్క అరైవల్, ఆయన ఈ లోకంలోనికి రావటానికి మార్గాన్ని యోహాను ఎలా సిద్ధం చేశాడు అని అంటే, మొదటిగా పాపక్షమాపణ, 2 మారు మనస్సు, దీనికి సంబంధించిన బహిరంగ ప్రదర్శన, అదే బాప్తీసం. ఈ 3 ఆయన రాకడం లేకపోతే ప్రభువారిని రావటాన్ని సూచిస్తుంది. ఈ 3 వీటి ద్వారా యేసు ప్రభువారి మార్గాన్ని సుగమం చేశాడు. ఈ బాప్తీసము అన్నది కొత్త పదం ఏం కాదు. యూదులకి వాళ్ళందరికీ తెలుసు ఈ బాప్తీసం అన్న పదం. ఎందుకంటే వారి ఆచారాల్లో అదొకటి, శుభ్రపరచుకోవటం అన్నది. ఇది ఎక్కువగా అన్యులకి ఇస్తూ ఉంటారు. అంటే యోధా మతంలోనికి చేర్చుకోవటానికి చాలామంది వాడే పద్ధతి ఏంటి అని అంటే, వారిని శుద్ధీకరణ చేసేవారు. నీళ్లు పోసి నీటి ద్వారా వారిని శుభ్రం చేసి యోదయ ఆచారంలోనికి మతంలోనికి వారిని చేర్చుకోవటం యూదుల యొక్క పద్ధతిలో ఒకటి బాప్తీసం. దాని తర్వాత సున్నతి ఇవన్నీ ఉన్నాయి, కానీ ముందుగా వారు శుభ్రం చేసి లోపలికి ఆహ్వానిస్తారు. అయితే అన్యులకు బాప్తీసం ఇవ్వటం అన్నది పెద్ద కొత్త విషయం ఏం కాదు. ఎందుకంటే యూదా మతంలోకి చేర్చుకోవాలి కాబట్టి వారిని బాప్తీసం ఇచ్చారంటే ఒక అర్థం. కానీ ఇక్కడ యోహాను ఈ బాప్తీసం గురించిన పరిచర్య అన్యులకే కాదు, యూదులకు కూడా చెప్తున్నాడు. ఇది కాస్త అక్కడున్న వారికి బాప్తీసం ఇచ్చి యోహాను మీద ఒక రకమైన, కొంతమందికి వింత పోకడ అనిపించింది, కొంతమందికి ఏమో ఇది ఖచ్చితంగా మా సిద్ధాంతానికి విరుద్ధం అనిపించింది. ఎందుకంటే బాప్తీసం అన్నది కేవలం యూదేతరులకు మాత్రమే ఆ రోజుల్లో ఇచ్చేవారు తమ మతంలోకి చేర్చుకోవటానికి. బట్ ఇక్కడ యూదులకు చెప్తున్నాడు బాప్తీసం గురించి. ఇంక వాళ్ళు ఇందులోకి మార్చాలి అని అంటే ఇక్కడ క్లియర్ కట్గా బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క మెసేజ్ క్లియర్. అదేంటి అని అంటే, అన్యులకైనా యూదులకైనా యేసు ప్రభువారి రాజ్యంలోనికి చేర్చబడాలంటే వారు అన్యులవో లేకపోతే యూదులో కాదు, వారు పాపక్షమాపణ మారు మనస్సు పొందితేనే రాబోయే రాజు రాజ్యంలో చేర్చబడటానికి అర్హులు. అర్థమవుతుందండి? మామూలుగా బాప్తీసము అన్యులకి ఇచ్చేవారు యూదా మతంలో చేర్చటానికి, కానీ ఇక్కడ బాప్తీసం ఇచ్చే యోహాను ఆ బాప్తీసము గురించి యూదులకు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఇప్పుడు ఉన్న యూదుల యొక్క మతాచారాలు సరైనవి కావు, అవి వారిని దేవుని రాజ్యానికి చేర్చబడవు, అది మెస్సయ్య రాజ్యములోనికి అవి అర్హతలు కావు. ఇదిగో రానున్న మెస్సయ్య రాజ్యంలోనికి అర్హతలు నేను చెబుతున్న ఈ 2 విషయాలు, దాని ద్వారా నువ్వు పొందుకునే బాప్తీసం. ఇది బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క మెసేజ్. ఇక పాపక్షమాపణ మారు మనస్సు అన్నది క్రొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపమే అన్నిటికీ ప్రధాన కారణం. సో యేసయ్య వచ్చిందే ఆ పాపాన్ని క్షమించటానికి. సో మన పాప క్షమాపణ కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మారు మనస్సు అనుభవంలోనికి వచ్చి దాన్ని బాప్తీసం రూపంలో బహిరంగంగా వ్యక్తపరచటం మనందరికీ తెలిసింది. అది కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది పాపక్షమాపణ మారు మనసు అన్నది దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా, మనం వాక్యం వినుట ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు మన హృదయాల్లో కలుగు చేసే భావన. ఎప్పుడైతే పాపక్షమాపణ మారు మనసు పొందుతావో బాప్తీసం రూపంలో దాన్ని నువ్వు బహిరంగంగా వ్యక్తపరుస్తావు.
ఇక్కడ బాప్తిస్మం అన్నదే మనిషికి రక్షణ, పాపక్షమాపణ ఇస్తుందని నేను అంటంలా. నీవు పొందుకున్న మారు మనసు, పాపక్షమాపణ బహిరంగంగా నీవు దాన్ని వ్యక్తపరుస్తానికి ఒక సాధనం బాప్తీసం. అంతేగాని బాప్తీసం వల్ల నీకు పాపక్షమాపణ, మారు మనసు వస్తుందని వాక్యము చెప్పటం లేదు, నేను చెప్పటం లేదు. మార్కు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు పొందుకున్న పాపక్షమాపణ, మారు మనసు నలుగురికి తెలియాలి కాబట్టి బాప్తీసం తీసుకో. అంతే, బహిరంగ ప్రకటన. నేను చాలాసార్లు సంఘంలో రక్షణ పొందే వారికి చెప్పే మాట ఏంటంటే, బాప్తిజం క్లాసులు తీసుకుంటూ చెప్పే మాట, బాప్తిజం ఈజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్వర్డ్ కన్వర్షన్ అని. బాప్తిజం ఈజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్వర్డ్ కన్వర్షన్. అంతరంగంగా జరిగిన మార్పును బహిరంగంగా వ్యక్తపరచటం బాప్తిజం. కొంతమంది ఇది కూడా చేయరు. బాప్తీసం తీసుకుంటుంటే కొంతమందికి అబ్బో నేను తప్పు చేశాను, అది బయటికి చెప్పాల్సి వస్తుంది బాప్తీసం ద్వారా అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అట్లాంటి ఫీల్ అవుతూ ఉంటే వాక్యం అంటుంది, ఎవరైతే నా తండ్రి దగ్గర, నా జనముల ఎదుట నా తండ్రిని ఒప్పుకోరో నేను వారిని నా తండ్రి దగ్గర ఒప్పుకోను అని అన్నాడు. సో జనాలందరికీ తెలియటం కోసం బాప్తీసం అనుభవంలోనికి రావాలి. సో ఇది బేసికల్గా మార్కు భక్తుడు ద్వారా చెప్పబడిన యోహాను, బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క సందేశం. సో బాప్తీసం ఇచ్చి యోహాను ఎవరు? మలాకి, యెషయా ప్రవక్తల ద్వారా చెప్పబడిన అరణ్యములోని ఒక కేక. ఎవరితగాడు? రానున్న మెస్సయ్యను గురించి ముందుగానే అరణ్యములో మార్గములను సిద్ధపరిచే ఒక దూత. అతగాడు ఆ చెప్పబడిన ప్రవచనము నెరవేర్పు ఎప్పుడు జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు జననించిన తర్వాత ఆయన యొక్క పబ్లిక్ మినిస్ట్రీ, ఆయన యొక్క పరిచర్య ప్రారంభం దినంలో దీన్ని నెరవేర్చబడింది. ఎవరు ద్వారా అని అంటే బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా. బాప్తీసం ఇచ్చి యోహాను ఏం చేయాలి? మెస్సయ్య రాకడను సరిచేయాలి, సిద్ధం చేయాలి. ఆయన రానున్న రాజు యొక్క మార్గమును సుగమం చేయాలి. అంటే ఎత్తు పల్లాలు అన్నిటిని సరిచేయాలి. ఎలా సరిచేయాలి? ఏం చెప్పి సరిచేశాడు అంటే లిటరల్గా రోడ్లేలా. బాప్తీసం ఇచ్చి యోహాను యేసు ప్రభు వారి ఈ భూలోక ప్రవేశాన్ని తన మాటల ద్వారా సిద్ధపరిచాడు. వారి హృదయాల్లో ఆ మాటలు నాటాడు. ఏంటిది ఆ మాటలు అంటే పాపక్షమాపణ, మారు మనస్సు, దాని తాలూకా బాప్తీసం. ఇది ఎవరైతే దీని గుండా వెళ్తారో, పాపక్షమాపణ, మారు మనసు, బాప్తిసము అనుభవాల గుండా ఎవరైతే వెళ్తారో వారు ఆ దేవుని రాజ్యానికి, ఆ మెస్సయ్య రాజ్యానికి వారసులే. కానీ యూదులు, అన్యులు, అబ్రహాము సంతానము అవటం వలన మెస్సయ్య రాజ్యానికి వారసులు కాలేరు అన్నది క్రిస్టల్ క్లియర్ మెసేజ్. అదే బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పిన మాట. అదే బాప్తీసం ఇచ్చి యోహాను ప్రభు రాకడను అనగా మొదటి రాకడను సిద్ధపరిచిన విధానం. దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు, మాకు అందరికీ దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.